వైఎస్ఆర్‌సీపీ గతంలో 2014 నుంచి 19 వరకు అమరావతి రాజధానిగా చెప్పిన తర్వాత, అమరావతి రాజధానిని ఒప్పుకున్న తర్వాతే అమరావతిలో ఫౌండేషన్ స్టార్ట్ చేయటం అధికార పార్టీ, ప్రతిపక్షాలు అన్నీ కూడా ఒక తాటిపైకొచ్చి అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మనం చూసాం. కానీ వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి, ఒకటి కర్నూలు, ఒకటి అమరావతి, ఇంకొకటి వైజాగ్. వైజాగ్‌లోనే ఎక్కువగా ప్రజా పరిపాలన రాజధాని అంతా కూడా అక్కడి నుంచే చేస్తామని చెప్పి చెప్పడం కూడా మనం చూసాం. అప్పటి వరకు అమరావతిలో జరిగినటువంటి ఫౌండేషన్ కొన్ని కోట్ల రూపాయలతో చేసినటువంటి కట్టడాలకు సంబంధించి తాత్కాలిక భవనం కావచ్చు, లేదంటే అనేక ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నటువంటి బిల్డింగ్స్, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఐకానిక్ టవర్స్ పేరుతో నిర్మాణం ఫౌండేషన్ కావచ్చు, తాత్కాలిక అసెంబ్లీ భవనం, సెక్రటేరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇలాంటి నిర్మాణాలు కూడా మనం చూసాం. కానీ కొన్ని కోట్ల రూపాయలతో వేసినటువంటి రోడ్లు, డ్రైనేజీలు, ఐకానిక్ భవనాలు ఇవన్నిటిని కూడా వదిలేసి వాటిలన్నిటిని కొన్ని కోట్ల రూపాయలతో నాశనం చేసేసి చెరువుల్లాగా వాటిని గాలికి వదిలేసి గత 5 ఏళ్లుగా ఇంకొక రాజధాని కట్టతాను అని చెప్పి అక్కడికి వెళ్ళటం, అక్కడ కూడా రిషికొండ ప్యాలెస్ కట్టుకోవటం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ భూమి అంతా కూడా ఒక్కసారిగా పెంచేసి కొండల్ని గుట్టల్ని దోచేసుకోవటం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో జరిగాయి. అయితే నిన్న శాసనసభ వేదికగా, శాసన మండలి వేదికగా బొత్స సత్యనారాయణ గారికి ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు, అయ్యా మళ్ళీ మీరు గతంలో 3 రాజధానులు అన్నారు కదా, ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్నారా? మరి అమరావతి రాజధానిగా గతంలో మీరు ఒప్పుకున్నారు, మళ్ళీ వద్దని చెప్పి 3 రాజధానులు చేశారు, మళ్ళీ ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం అమరావతిని డెవలప్ చేస్తుంది, మరి మీ స్టాండర్డ్ ఏంటి అంటే, ఇది 3 రాజధానులు అనేది గతంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, ఇప్పుడు మా నిర్ణయం ఏంటనేది మేము మళ్ళొక్కసారి చర్చించుకొని చెబుతాము, అవసరమైతే దాని మీద తర్వాత మీకు మళ్ళీ పెట్టి చెప్తాను అని చెప్పడం. అంటే రాజకీయ లబ్ధి పొందడం కోసం వైఎస్ఆర్‌సీపీ ఎంతటి వరకు అయినా వెళ్తుంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది, అవసరమైతే మార్చేస్తుంది తప్ప ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, ప్రజల కష్టాల చేత, ఒక కష్టం చేత వచ్చినటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి అనేక రూపాయలతో కట్టేటువంటి భవనాలు ఇవన్నిటి గురించి కాదు. కేవలం నాకేంటి, ఒక రాజధాని కడితే నాకేంటి, ఒక కంపెనీ వస్తే నాకేంటి, ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తయితే నాకేంటి అని మాత్రమే వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆలోచిస్తుంది అన్న విధానంగా వాళ్ళ నిర్ణయాలు కూడా ఉంటాయని మరొకసారి నిన్న బొత్స గారు చెప్పినటువంటి విషయం ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఎప్పటికైనా, అంటే గతంలో రాజధాని అమరావతిని ఒప్పుకోవచ్చు, తర్వాత 3 రాజధానుల పేరుతో ఇక్కడ మళ్ళీ చేసేస్తున్నామని చెప్పి వైజాగ్ వెళ్ళిపోతున్నాం అని చెప్పి చెప్పుకుండొచ్చు. అక్కడ బాత్రూమ్కి జగన్మోహన్ రెడ్డి గారు వాడేటువంటి ఒక టాయిలెట్కి కూడా 36-40 లక్షలు పెట్టి కబోర్డులు కట్టుకుని కూడా ప్రజల ధనాన్ని వృధా చేయొచ్చు. కానీ ప్రజల కష్టం చేత పన్నుల ద్వారా ఇచ్చినటువంటి సొమ్ముకి విలువ లేకుండా చేసేటువంటి ప్రకటనలు వీళ్ళ అహంకారానికి లేదా వీళ్ళ రాజకీయ స్థిరత్వానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. సో ఏదేమైనా సరే ఇది ప్రజల డబ్బు కాబట్టి కొంత ప్రశ్నించే పద్ధతి అయితే కూడా డెఫినెట్గా ఉంటుంది ప్రజల నుంచి, మీడియా నుంచి కూడా. దానికి మరి రేపు ఇప్పుడు మళ్ళీ అమరావతికే ఇప్పుడు మేము మొగ్గు చూపిస్తున్నాం, అమరావతికి అందరూ ఓకే చెప్పారు కాబట్టి మేమే ఓకే చెబుతున్నాం అని చెప్పి చెప్పచ్చు గాక, దాని ద్వారా మళ్ళీ రాజకీయ మెప్పు పొందాలనే విధంగా ఉండొచ్చు కాక ప్రస్తుతానికి నిర్ణయాలు. మళ్ళీ గనక ఆయన అలాగే ఉంటుందిలే, ఆయన స్టాండర్డ్ అంతేలే అని చెప్పి మళ్ళీ ఆయనకి మొగ్గు చూపి ప్రజలు ఏమన్నా ఆయన వైపు టర్న్ అయితే కనుక ఆయన మళ్ళీ అధికారంలోకి రాగానే ఆయన నిర్ణయాన్ని ఆయనకి నాకేంటి అనే విధంగా ఉండేటువంటి వైకాపా నాయకుల వ్యవహారంతో అవి కూడా మారిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య లాంటి నిర్ణయాలుగా మనం చూడొచ్చు.